హలో ఎవ్రీవన్, ప్రస్తుతం నేను గట్కేసర్లోని యమ్నంపేట వద్ద ఉన్న ఫ్యూచర్ ఇండియా వారి ఒడిస్సీ వెంచర్లో ఉన్నాను. ఆల్మోస్ట్ 5 ఏకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. సో ఇప్పుడు హైదరాబాద్లో చుట్టుపక్కల ఏంటంటే గేటెడ్ అపార్ట్మెంట్స్ కానీ లేకపోతే స్టాండ్ లోన్ అపార్ట్మెంట్స్ కానీ ఉన్నాయి. బట్ ఎస్పెషల్లీ ఫ్యూచర్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఇండిపెండెంట్ హౌసెస్ కావాలి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళందరికీ ఇంత బ్యూటిఫుల్గా డెవలప్ చేశారు. ఇందాక చెప్పినట్టు ఆల్మోస్ట్ 5 ఏకర్స్లో ఈ ప్రాజెక్ట్ని డెవలప్ చేయడం జరిగింది. 99 ఇండిపెండెంట్ హౌసెస్ డెవలప్ చేశారు. మరి ఎలా ఉన్నాయి ఎమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ చూసేద్దామా, రండి. ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్న గేటెడ్ కమ్యూనిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాము. సో ఆల్మోస్ట్ G+1 మోడల్లో అవైలబుల్గా ఉన్నాయి. అండ్ 1100 స్క్వేర్ ఫీట్ అయితే 2 BHK అండ్ 1300 స్క్వేర్ ఫీట్ అయితే 3 BHK విల్లాస్ అండ్ ఇండిపెండెంట్ హౌసెస్ రెడీగా ఉన్నాయి. సో గేటెడ్ కమ్యూనిటీ అన్నాం, మరి ఎటువంటి అమ్యూనిటీస్ అండ్ ఫెసిలిటీస్ ఇస్తున్నారని చాలామంది ఆలోచిస్తారు కదా. సో వెనకాల చూసారా, బ్యూటిఫుల్ క్లబ్ హౌస్ ఉంది. దాంతోపాటు చిల్డ్రన్స్ పార్క్ ఏరియా అండ్ అలాగే ఫుట్పాత్స్, సీసీ రోడ్స్, బ్లాక్ టాప్ రోడ్స్ అండ్ 24/7 సీసీ కెమెరాస్ చెక్ ఉంటుంది. అండ్ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, వాటర్ ఫెసిలిటీ కావచ్చు, అండ్ LED స్ట్రీట్ లైట్స్ కూడా ఉన్నాయి. అండ్ ఎస్పెషలీ మొత్తం గేటెడ్ కమ్యూనిటీ మొత్తం గ్రీనరీతో నిండిపోయింది. ల్యాండ్స్కేప్స్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, ఇలా బ్యూటిఫుల్గా డిజైన్ చేశారు. వాకింగ్ ట్రాక్స్ అండ్ జాగింగ్ ట్రాక్స్ కూడా ఉన్నాయి. వావ్, సో అమేజింగ్గా ఉంది ఈ ప్లేస్ అయితే. సో హ్యాపీగా ఈవినింగ్ టైమ్స్లో పార్క్ ఏరియా కావచ్చు, చిల్డ్రన్స్ ప్లే ఏరియా కావచ్చు, ఎదురుగా స్విమ్మింగ్ పూల్ కూడా ఉందన్నమాట. హ్యాపీగా ఫ్యామిలీ టైం ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఎవరైనా రెసిడెన్షియల్ ఏరియాలో ఉంటున్నారు అంటే చుట్టుపక్కల కనెక్టివిటీస్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో 10 minutes దూరంలోనే మనకు వరంగల్ హైవే అండ్ ORR కూడా వస్తుంది. 20 minutes దూరంలోనే మనకు బీబీ నగర్ రైల్వే స్టేషన్ కావచ్చు. అండ్ 25 minutes దూరంలోనే ఉప్పల్ క్రాస్ రోడ్ కూడా వచ్చేస్తుంది. అండ్ 45 minutes దూరంలోనే మనకు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా వస్తుంది. సో ఎక్కడైనా రెసిడెన్షియల్ ఏరియాలో మనము ఇండిపెండెంట్ హౌస్ తీసుకున్నట్లయితే చుట్టుపక్కల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ అలాగే హాస్పిటల్స్ చూస్తూ ఉంటాము. ఎస్పెషల్లీ ఫ్యూచర్ ఇండియా ఒడిస్సీ గేటెడ్ కమ్యూనిటీ ఇండిపెండెంట్ హౌసెస్ ప్రాజెక్ట్లో చుట్టుపక్కల చాలా బోల్డ్ అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు ఉన్నాయి. సో ఇక్కడ నుంచి చాలా దగ్గరగా శ్రీనిధి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంది. అండ్ అలాగే నారాయణ విద్యా సంస్థలు కావచ్చు, మల్లారెడ్డి విద్యా సంస్థలు కావచ్చు, అనురాగ్ యూనివర్సిటీస్ కావచ్చు, VITMs కూడా ఉన్నాయి. చాలా దగ్గరలోనే మనకు బోల్డ్ అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ వస్తాయి. అండ్ ఎస్పెషల్లీ చాలా ప్రతిష్టాత్మకంగా చెప్పుకునే ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కూడా చాలా దగ్గర అనమాట. ఇక హాస్పిటల్స్ విషయానికి వస్తే బీబీ నగర్ ఎయిమ్స్ హాస్పిటల్ కావచ్చు, కల్కి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ అలాగే నేచర్ క్యూర్ హాస్పిటల్స్ కూడా ఉన్నాయి. అవే కాకుండా చుట్టుపక్కల బోల్డ్ అన్ని హాస్పిటల్స్ అండ్ క్లినిక్స్ కూడా ఉన్నాయి. అవుట్ సైడ్ ఆఫ్ ద ఒడిస్సీ కూడా మనకు చుట్టుపక్కల బోల్డ్ అంత ఎంటర్టైన్మెంట్ హబ్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ MGR స్క్వేర్స్ కావచ్చు, ఏషియన్ ముక్తా సినిమాస్ కావచ్చు, పార్క్స్ అండ్ అలాగే DMart సెంటర్స్, ఇవన్నీ బోల్డ్ అని చుట్టుపక్కల ఉన్నాయన్నమాట. సో ఎస్పెషల్లీ ఒడిస్సీ ప్రాజెక్ట్కి దగ్గరలో ఉపాధి అండ్ ఉద్యోగ అవకాశాలు ఇచ్చే బోల్డ్ అని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ కంపెనీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సింగపూర్ టౌన్షిప్ కావచ్చు, రహేజా మైండ్ స్పేస్ IT కంపెనీ కావచ్చు, ఇన్ఫోసిస్ IT కంపెనీ కావచ్చు, జెన్పాక్ IT కంపెనీ కావచ్చు. సో ఇంకెందుకు ఆలస్యం, డెఫినెట్లీ ఎవరైనా ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి అందులోనూ తక్కువ బడ్జెట్లో, మీ బడ్జెట్లో అనుకుంటే ఫ్యూచర్ ఇండియా వారి ఒడిస్సీ ప్రాజెక్ట్లో తప్పకుండా తీసుకోండి. మరిన్ని డీటెయిల్స్ కోసం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి.